భూమిపై కబ్జాలు ఉన్న వారిని ఇబ్బందులు పెట్టి వారిని కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాల్ రెడ్డి తెలిపారు. అలాంటి వారికి అధికారులు మద్దతు పలుకుతూ బాధితులను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. నల్గొండ మండలం చెన్నగూడెంలో భూ సమస్య పరిష్కరించాలని కోరుతూ బాధితులు బీఆర్ఎస్ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాల్ రెడ్డిని ఎస్పీకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమిపై కబ్జాలో ఉన్న వారిని ఇబ్బందులు పెట్టి వారిని కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, అలాంటి వారికి అధికారులు మద్దతు పలుకుతూ బాధితులను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. ఇదే మాదిరిగా పలు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు సామాన్య ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని, కబ్జాలో ఉన్నవారిని ఇబ్బందులకు గురి చేయకుండా ఏవైనా సమస్యలు ఉంటే భూమికి సంబంధించిన వాటాదారులతో కలిసి సమస్య పరిష్కరించేలా ప్రయత్నించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాధితులతో పాటు బీఆర్ఎస్ నాయకులు రేగట్టె మల్లికార్జున రెడ్డి, పల్రెడ్డి రవీందర్ రెడ్డి, ఐతగోని యాదయ్య, మారగోని గణేష్ తదితరులు పాల్గొన్నారు. చెన్నగూడెం గ్రామం మాది. అయితే 70 ఏళ్ల సంది మా తాతలు సంపాదించిన భూమిలో మేము ఇండ్లు అప్పట్లో చిలకలు కట్టుకున్నాం. సార్ ఇండ్లు కట్టుకుంటే వాళ్ళు మా పెండ్లీలు మొత్తం అక్కడనే అయినాయి. మా మామలే ఇట్లా వాళ్ళు ఏం చేసారు, మీ భూమి మీకు లీడ లేదని మాకు అవతలు పోవడానికి బాట లేకుండా మా ఇల్లు జడగొట్టి బండలు అడ్డం వేసి కంపమండలు అడ్డం వేసి మమ్మల్ని ఏడంగా పడితే ఆడంగా ఆడోళ్ళనే కానీ మగోళ్ళనే కానీ నరుకుదామని చిన్న పిల్లల కానించి గొడ్డలను చేతిలో పట్టుకొని తిరుగుతారు సార్. వాళ్ళు చాలా పానభ్రయంగా ఉన్నాను సార్. మా కాళ్ళు మాకు న్యాయం చెప్పండి సార్. మాకు బాట లేదు, చాలా ఇబ్బంది ఉంది. మా కబ్జా మీద ఉన్న భూమిని మొత్తం గుంజుకోవడం, ఎక్కడికి వెళ్ళినా మాకు ఇబ్బందులే. వాళ్ళ మొత్తం వచ్చి అరాచకం చేస్తారు మా మీద. మరి చంద్రయ్య అనే వ్యక్తి నివాసం ఉన్న ఇల్లుని మొత్తం ధ్వంసం చేసిరు. బండలు ఓ సైడ్ నుంచి డోజర్, ఓ సైడ్ నుంచి జేసీబీని తీసుకొచ్చి బండలు బలగొట్టడం, ఏమన్నా అంటే మా మీదకి గొడ్డన్లు కట్టెలు తీసుకొని రావడం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి పేటరేగిపోతుంది ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. దాంతోపాటు త్రుటిలో 1 ఓటు 2 ఓట్లతో గెలిచిన సర్పంచ్ ఇంకా ఆగుతలేడు ఆ ఊర్లే. మరి ఇట్లా అనుకుంటే 70-80 సంవత్సరాల కింద నుంచి ఉన్నటువంటి ఆ రోజుల్లో పంచుకున్నటువంటి భూముల్ని మరి ఈరోజు చెడగొట్టి ఇబ్బందులు పెట్టాలనే ప్రయత్నంలో, ఆ ప్రయత్నానికి మరి అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ కానీ మరి పోలీస్ శాఖ వారు పూర్తి సహకారం చేస్తుంటే మరి పేద ప్రజలు మరి పోలీస్ స్టేషన్ పోయి మాకు ఈ కష్టం వచ్చిందని చెప్పుకుంటే కూడా మరి ఎస్ఐ పట్టించుకోనటువంటి పరిస్థితి ఉంటే ఈ ఒకటి వదిలేయండి, మరి వేరేది ఏదైనా ఉంటే మీకు సాయం చేస్తా కదా అనే మాటలు ఎస్ఐ గారు మాట్లాడుతుంటే మరి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కాంగ్రెస్ పార్టీకి మరి ఏ విధంగా మరి వంతాసు పలుకుతారో ఒకసారి మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ దగ్గర 120 ఎకరాలకు సంబంధించిన భూమి, దగ్గర 5-6 అన్నదమ్ములు అది ఎప్పుడో పంచుకున్నప్పుడు మంచి భూమి ఉన్న కాడ కొద్దిగా భూమి తక్కువ పెట్టవచ్చు. ఆ రోజులు ఉన్నటువంటి పరిస్థితులలో చిలక ఉన్న కాడ కొద్దిగా భూమి ఎక్కువ పెట్టవచ్చు, లేకపోతే రాళ్ళు రప్పలు ఉన్న కాడ కొద్దిగా భూమి ఎక్కువ పెట్టవచ్చు. తర్వాత కాలక్రమేణా రూపాయి ఖర్చు పెట్టుకొని మరి రాళ్ళు రప్పలు తీసేసుకొని మరి వాళ్ళ అదృష్టం బాగుండి బోర్లు పడి మంచిగా పొలం అచ్చు కట్టుకుంటే ఇవాళ మరి అలా మంచుకున్న రోజు మరి వాళ్ళు పంటలు పండించుకున్నారు కదా. మరి అలా ఆ రోజులలో వీళ్ళు పంటలు పండించుకోలేదు కదా. మరి అట్లాంటి పరిస్థితులలో ఆ రోజు ఏం అడగలే. ఈరోజు వాళ్ళు కష్టపడి శ్రమపడి మరి మొద్దులు తీపించుకొని, గుండ్లు తీపించుకొని, రాళ్ళు తీపించుకొని, వరియలు గుడుపుకొని మంచిగా భూమి మంతిగా చేసుకోగానే 5 గుంటలు ఎక్కువ ఉంది, 10 గుంటలు ఎక్కువ ఉంది అని ఇవాళ మరి నిలదీసి ఇబ్బందులు పెట్టుడు కరెక్ట్ కాదు. అన్నిటికన్నా ముఖ్యంగా అందరూ కూడా పాలోళ్ళే. అవసరమైతే అందరూ కూడా కూర్చొని వాళ్ళకి పట్టా ప్రకారం ఎట్టుందో అట్లా కొలుసుకొని ఎవరి భూములు ఎట్లా వీలైతే అట్లా తీసుకోమనడానికి వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు. కానీ పట్టాన్ని జడగొట్టి కబ్జాన్ని జడగొట్టడం అనేది కరెక్ట్ కాదు. దానికి కాంగ్రెస్ పార్టీకి తొత్తుల్లాగా పనిచేయొద్దు అంటున్న అధికారులని. అంతకుముందు మేము 10 ఏళ్ళ అధికారంలో ఉన్నాం, మరి నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నా. మరి ఎవరి భూములు గుంజిచ్చినా, ఎవరి కబ్జాలు గుంజుకున్నాము, ఎవరి భూములు లాక్కున్నాము, ఏడ గవర్నమెంట్ భూములు కబ్జాలు చేసినామో ఒకసారి ఆలోచన చేయాలి. మరి ఆ రోజు మేము పద్ధతి ప్రకారము నీతి నిజాయితీతోటి ఏదైనా చిన్న పొరపాట్లున్నా మా వాళ్ళకి సర్ది చెప్పేది, అట్లా చేయొద్దని. కానీ ఇప్పుడు గెట్టుకాడ పంచాయతీ, వరంకాడ పంచాయతీ, చెట్టుకాడ పంచాయతీ, ప్రతి కాడ పంచాయతీ. వెంటనే ఇవాళ ఎస్పీ గారు కూడా కంప్లైంట్ చేయడం, మరి అట్లనే చెన్నుగూడెం మీద ఇచ్చినాం, అట్లనే అప్పాజిపేట ఇచ్చినాం,
అది కూడా 70 ఏళ్ళ నుంచి కబ్జా ఉంటారు. కబ్జాను డిస్టర్బెన్స్ చేయడానికి. మరి అదేవిధంగా కొత్తపల్లి విషయంలో కొత్తపల్లి కూడా 70 ఏళ్ళ నుంచి కబ్జా మీద ఉంటారు, దాన్ని డిస్టర్బ్ చేయడానికి. మరి అదేవిధంగా తొరగల్లో ఇట్లా ఒక 10 గ్రామాలలో వాళ్ళని చాలా హింస పెడుతున్నటువంటి సందర్భంలో ఇలా ఎస్పీ గారు కూడా కలిసినాం. కాబట్టి ఎస్పీ గారు కూడా అన్నిటి మీద విచారణ చేసి ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా నేను చూస్తా అని చెప్పడం జరిగింది. కాబట్టి నేను కూడా మరి పోలీసు వారిని కోరుతా ఉన్నాను. పోలీస్ ఎస్ఐ అంటే అందరినీ సమానంగా చూడాల్సినటువంటి బాధ్యుడు ఎస్ఐ. ఎందుకంటే ఎవరికి ఏ గ్రామంలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఫస్ట్ వచ్చేది ఎస్ఐ గారిదే దగ్గరికి. కాబట్టి ఎస్ఐ గారు న్యాయంగా విచారణ చేసి అనే అన్యాయం ఏందో చూసి అవసరమైతే ఇద్దరిని కూర్చోబెట్టి కాంప్రమైజ్ చేసి ఇది ఇట్లా అని నచ్చజెప్పి పంపితే బాగుంటుంది. కాబట్టి అధికారంలో ఎవరైనా ఉండొచ్చు, కానీ న్యాయం అనేది మర్చిపోవద్దు. ఎందుకంటే నీతి నిజాయితీ ధర్మంగా ముందుకు పోయినప్పుడు నేచర్ పనిచేస్తుంది, ఆ భగవంతుడు పనిచేస్తాడు.